వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కాకినాడ ఆర్డీఓ కిషోర్ ట్రైనింగ్ డీఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంత్లు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయిలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. కాకినాడ రూరల్ తహసీల్దార్ వి మురార్జీ, కడప తహసీల్దార్ పి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం ఏపీఎస్పీ వద్ద నుండి సర్పవరం జంక్షన్ వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సర్పవరం జంక్షన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద అందరి చేత ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. తదుపరి ప్రజలను ఉద్దేశించి ముఖ్య అతిథులు కాకినాడ ఆర్డీఓ కిషోర్, ట్రైనింగ్ డీఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు అందరినీ ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, మండల సర్వేయర్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. వాళ్ళకి అక్కడ ఓటేసే హక్కు కూడా లేని కొన్ని దేశాలు ఉన్నాయి. కానీ మన రాజ్యాంగం మనకి ఓటు హక్కు కల్పించింది. కానీ మనం ఓటు వేసుకునే పరిస్థితి లేదు. పోలింగ్ డే రోజున ఆ రోజు పెళ్ళాను, లేదంటే ఏదైనా ఒక కొత్త సినిమా వస్తే ఆ మూవీకనో డిఫరెంట్ కార్యక్రమాల్లో మునిగిపోయి యువత ఓటు వేయట్లేదు. అట్లాంటి పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఓటు వేయలేకపోతున్నారు. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే యువత ఎక్కువ మందిని ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా డిఫరెంట్ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, ఇప్పుడు 8 years అబోవ్ ఉన్న వాళ్ళు, తర్వాత ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్, కోమార్బిడ్ పర్సన్స్, వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికాడ నుంచి ఓటేసే కార్యక్రమం. వాళ్ళు పోలింగ్ స్టేషన్ దాకా వచ్చి ఓటేయడం అంటే కొంచెం కష్టసాధ్యం కాబట్టి వాళ్ళ ఇంటికాడ నుంచి ఓటేసే పరిస్థితి కూడా, అట్లాంటి అవకాశాలు కూడా కల్పిస్తుంది. అంటే ఇప్పుడు ఈ 2024లో మనకి జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ జనరల్ ఎలక్షన్స్లో ఇంకా పోలింగ్ పర్సంటేజ్ పెంచడం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పోలింగ్ పర్సంటేజ్ పెంచడం, అందరినీ ఇన్వాల్వ్ చేయడం, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం. దయచేసి ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అందరూ వాళ్ళ యొక్క ఓటు లేకపోతే ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అదేవిధంగా రాబోయే ఎన్నికలలో మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు. ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, తర్వాత మన జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ఒక అవేర్నెస్ కార్యక్రమం చేస్తే అసలు ఇక్కడ ఎంతోమంది చూస్తున్నారు, ఇక్కడ కార్యక్రమం ఎందుకు జరుగుతూ ఉంది, అసలు ఎందుకు చేస్తున్నారు, జనవరి 25ని ఓటింగ్ ఇంపార్టెంట్ ఏముంది ఓటింగ్ వల్ల, ఇది 10 మందికి తెలిసేదానికి ఛాన్స్ ఉంది. మనం జనరల్గా జనవరి 26th తెలుసు కానీ 25th తెలియడం లేదు. ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమం వల్ల అసలు ఎందుకు కార్యక్రమం చేస్తున్నారు, ఓటింగ్ ఇంపార్టెన్స్ ఏంది, ఇందాక సార్ చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఓటింగ్ ఎన్రోల్మెంట్కి అర్హులు అయ్యారో వాళ్ళందరూ ఫస్ట్ ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఓటింగ్ ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు మనం ఖచ్చితంగా ఓటింగ్ చెయ్యాలా అని ఇందాక ప్లెడ్జ్ తీసుకున్నాం. ఆ ఓటింగ్ని ఏ విధంగా అయితే ప్లెడ్జ్ తీసుకున్నామో అదేవిధంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మనకు ఎవరు మనల్ని చక్కగా రూల్ చేయగలుగుతారు, సర్వీస్ చేయగలుగుతారు అనుకుంటారో వారికి ఓటేయడం నేర్చుకోండి. మనందరం ప్లకార్డ్స్ పట్టుకున్నాం, విజ్ఞతతో ఓటేద్దాం, అభివృద్ధికి బాటేద్దాం. అదే ప్లెడ్జ్ తీసుకొని అదే మనలో ఇంగ్రైన్ చేసుకొని ప్రతి ఒక్కరు ఓటేసి మన రాజ్యాంగాన్ని కాపాడాలి. మనల్ని ఎవరైతే ఎన్నుకుంటామో వాళ్ళని సర్వీస్ చేసేలాగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.